డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి గ్రామ సభలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో నేను కూడా ఆయన నుంచి నేను నేర్చుకోవాలనుకున్నాను అన్నమాట. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి కంటే జూనియర్లే. ఖచ్చితంగా ఈరోజు ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే జూనియర్లే. ఖచ్చితంగా ఒక నాయకుడిగా ఈరోజు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి అన్ని దాంట్లో నేర్చుకోవాలి. ఈరోజు మాలాంటి యువత కూడా చంద్రబాబు నాయుడు గారి సమీక్ష సమావేశాలు, కలెక్టర్ల సమావేశం ఇవి చూస్తూ ఉంటే, పబ్లిక్ మీటింగ్స్ చూస్తూ ఉంటే ఇంత సింప్లిసిటీగా పరిపాలన ఈ విధంగా చేయొచ్చా, ఇలాంటి పరిపాలన దక్షుణ్ణి మనం 5 ఏళ్ళు కోల్పోయామా అని బాధేస్తుంది ఒక్కొక్క సందర్భంలో. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం కోసం మాట్లాడతాడు, ఆచితూచిగా మాట్లాడు. ప్రతి మాట ఏంటంటే ఆ ప్రాంతం అభివృద్ధి గురించి మాట్లాడతాడు, ఆ కుటుంబం అభివృద్ధి గురించి మాట్లాడతాడు. ఇప్పుడు నేను దగ్గరగా గమనించిన 2 విషయాలు ఏంటంటే, ఆయన ప్రతి నెల మొదటి తేదీ పేద ప్రజల దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో కూర్చుంటే ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంటి అడుగుతాడు, వాళ్ళ కుటుంబాన్ని ఎలా పైకి తీసుకొని రావచ్చో ఆలోచించి వాళ్ళకి అక్కడే మార్గం చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే, పబ్లిక్ మీటింగ్ అంటే ఇదేదో పెద్ద హంగు ఆర్బాలు ఉండవు, ఒక సాధారణ ఒక చెట్టు కింద ఒక చిన్న శామి అనేసి అక్కడ కూర్చుంటున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఒక భరోసా, ఎవరైనా వస్తే ఈ విధంగా చేసుకోవచ్చు కదా, ఈ విధంగా అంటే ఒక చేయూతని ఇస్తూ ఉన్నాడు. అంటే ఇది ఒక గొప్ప నాయకుడికి ఉండే లక్షణం. అలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తే ఖచ్చితంగా మనం కూడా భవిష్యత్తులో ఒక గొప్ప నాయకులుగా తయారవుతాం. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఒక నిత్య విద్యార్థి. ఆయన దగ్గర ఉండే ప్రతి ఒక్కరూ అదేవిధంగా నిత్య విద్యార్థిలాగుంటే ఖచ్చితంగా అందరం రాష్ట్రం ప్రయోజనాలే ముఖ్యంగా భావించి పనిచేస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామంటా ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏంటి అని అంటే, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పులు చేయడం అంటే ఏదో మహాపాపం అన్నట్టు చూశారు మమ్మల్ని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం అనేది సహజం. మరి వీళ్ళు కూడా ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ ఉన్నారు కదా అని చెప్తాను. ఏం చెప్తారు వీళ్ళు? ఇక్కడ అప్పులు చేశారని మీరు అంటూ ఉన్నారు, అప్పులు చేయలేదని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈరోజు మీరు చూస్తే ప్రభుత్వంలో ఆదాయ వనరులు సృష్టించడానికి దానికి తగ్గట్టుగా సమావేశాలు చేయడం, ఈరోజు కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొని రావడం కావచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజన్నా తెలంగాణ నుంచి ₹1 బకాయిలు తెచ్చాడా? తేలేకపోయాడు కదా. ఆ రోజు తెలంగాణ ఎన్నికలు జరిగితే మాత్రం ఆ రోజు ఏదో డ్రామాలు ఆడాడు, డ్రామా రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 2000 కోట్ల పైన రాష్ట్రానికి రావడం జరిగింది. అదేవిధంగా కేంద్రం నుంచి వెనకబడిన జిల్లాలకు ఫండ్స్ తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా మనకు రావాల్సినవి సంపాదించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూస్తే పరిశ్రమలను ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇసుకొని ఒక కరెక్ట్ పాలసీ పెట్టారు, అవునా కాదా? లిక్కర్ పాలసీ చేంజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఎక్కడెక్కడి నుంచి ఆదాయం వస్తూ ఉందో ఆ ఆదాయాన్ని వృధా కాకుండా పర్ఫెక్ట్ వేలో చేస్తూ ఉన్నారు, సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్గా మనకి ఎంత వస్తూ ఉంది, మనకి ఎంత ఏ పరిశ్రమల నుంచి ఎంత మనం ఇంకా పెట్టాలి, ఇంకా ఏ విధంగా తీసుకొని రావాలి, ఆదాయ వనరులు ఎలా సృష్టించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ చేసి దానికి తగ్గట్టుగా ఆయన పరిపాలన అనేది జరుగుతూ ఉంది. ఈరోజు సంపద సృష్టి అంటే ఒకరోజు రాత్రికి రాత్రి సంపద సృష్టించలేం కదా. ఈరోజు వైసీపీ నాయకులు అంటా ఉన్నారే, ఏది పడితే అది మాట్లాడుతున్నారే. మీ నాయకుడు 5 ఏళ్లలో చేయలేదయ్యా, మీ నాయకుడు 5 ఏళ్లలో చేయలా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తూ ఉన్నారు సంపద సృష్టి. వీళ్ళకేంటంటే వైసీపీ నాయకులు ఓపెన్గా మాట్లాడుకున్నామండి, వీళ్ళకి కులపిచ్చి. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చిగా కళ్ళకు గంతలు కట్టుకొని అభిమానిస్తారు. వీళ్ళు ఏంటంటే మంచి జరుగుతూ ఉన్నా కానీ విషం చిమ్మడమే వీళ్ళకి అలవాటు, వీళ్ళ బ్రతుకంతా అంతే. ఇప్పుడు ఇంకొకటి అంటారు ఈవీఎం మిషన్లని, ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళకి సబ్జెక్ట్ లేదు, వీళ్ళకి సబ్జెక్ట్ లేదు. వీళ్ళు ఏంటంటే ఏది వస్తే అది మాట్లాడాలి, గుడ్డిగా ఏంటంటే అదే తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గురించి మీరు అన్ని చెప్తారు కదా, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఏమన్నాడబ్బా, అన్నా క్యాంటీన్లు ఆపను అన్నాడు, ఆపాడు కదా, మాట తప్పాడు, మడం తిప్పాడు కదా. సిపిఎస్ రద్దన్నాడు, చేయలేదు కదా. అందుకే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు. ఇక కూడా మీరు మారకుండా అదే దూరంలో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మీ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతారు వైసీపీ వాళ్ళు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం పైన తొయ్యాలనుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతనికి శవరాజకీయం తప్ప ఇంకొకటి తెలియదు. నువ్వు సబ్జెక్టు మాట్లాడయ్యా, 7 శ్వేతపత్రాలు వదిలారు కదా, ఒక్క శ్వేతపత్రం గురించైనా ఎవరన్నా వైసీపీ నాయకులు మాట్లాడారా? ఓపెన్గా చెప్దాం, మాట్లాడారా? ఇంకొకటి, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, ఎందుకు అడ్డుకుంటున్నారు వీళ్ళు? దానికి సమాధానం చెప్పమనండి. ఈరోజు ఆఖరికి పేదవాడికి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ పైన కూడా విషయం జిమ్ముతూ ఉన్నారు. ఎందుకు జిమ్ముతూ ఉన్నారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. వీళ్ళదేంటంటే ప్రజలకు మంచి జరిగితే చూస్తూ వరవలేరు. అందుకని ఏంటంటే వీళ్ళు విషం జిమ్ముతూ ఉన్నారు. ఎప్పుడో విషం జిమ్మడే, వీళ్ళ బ్రతుకంతా విషం జిమ్మడమే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం.
ఏంటంటే వీళ్ళు ప్రజలకు మంచి చేయాలని లేదు, వైసీపీ నాయకులకి ప్రజలకు మంచి జరుగుతుంటే చూసేవారు లేరు. అందుకని ఈరోజు విషయం చెబుతూ ఉన్నారు. రేపు ప్రజలు వీళ్ళ స్థానం ఏంటో కూడా రేపు రానున్న రోజుల్లో చూపిస్తారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి. ఆయన ఏంటంటే నాకు పేరు రాకపోయినా పర్లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందితే చాలు అనుకునే రకం. ఆయన ఆ ఉద్దేశంతో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. లోకేష్ గారు కూడా ఆయన వారసుడిగా అదేవిధంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎన్ని రోజులు పబ్లిక్ గ్రీవియన్స్ పెట్టాడు, ఎన్ని రోజులు వెళ్ళి ప్రజలను కలిశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ప్రతి నెల 1వ తేదీ పేదల ఇంటికి వెళ్తూ ఉన్నాడు, పేదల దగ్గరికి వెళ్తున్నాడు ఈ పేదల ముఖ్యమంత్రి. అదేవిధంగా ప్రతి శనివారం పార్టీ ఆఫీసులో పబ్లిక్ గ్రీవియన్స్ పెడుతున్నారు. కొన్ని వేల మంది వచ్చి కలుస్తూ ఉన్నారు. అవునా కదా? ఇంతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళగా ఒక్కరిని కూడా కలవలేదు కదయ్యా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలిసి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. ఈయన కదా ప్రజల ముఖ్యమంత్రి, అతను ప్యాలెస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముఖ్యమంత్రి. అదేవిధంగా లోకేష్ గారు మనం యువగలం పాదయాత్ర ప్రజలతో తిరిగాడు, ఈరోజు అధికారం వచ్చింది, మంత్రి అయ్యాడు. కానీ మళ్ళీ ప్రజలతో మీరు చూస్తే ఇప్పుడు 60 రోజులు 70 రోజులు అయితే ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా రోజు ఎవరితో తిరుగుతూ ఉన్నాడు, పేద ప్రజల కోసం ప్రజా దర్బార్ పెట్టాడు. ప్రజా దర్బార్ పెట్టి ప్రజలతో మమేకమవుతూ ఉన్నాడు. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజైనా ప్రజా దర్బార్ పెట్టి, ఇప్పుడు ఏదో కాపీ కొట్టడానికి ఒక 2 రోజులు పెట్టాడు. ఆ తర్వాత ఏంటంటే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో బుణుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కూడా ఉండటం లేదు, ఎప్పుడో 2-3 రోజులకు వస్తాడు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడేది కూటమి ప్రభుత్వం గురించి, వీళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కక్ష సాధింపు చేయదు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లక్ష్యం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయాలి. ఆ అభివృద్ధి ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమం ద్వారా పేదవాళ్ళకి పంచాలి. ఆ లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ 70 రోజులు అదేవిధంగా పనిచేసింది, రానున్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా అదేవిధంగా పనిచేస్తుంది. పేద ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం. లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకోవాలి, వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలగాలి, ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మాత్రమే లక్ష్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లియర్ కట్గా చెప్తున్నాం, ఇదే మా లక్ష్యం. తెలుగుదేశం పార్టీ గ్రామ సభలు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏ రోజన్నా ఒక్క గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టాడా? కానీ 13,000 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ఆ గ్రామానికి ఏం కావాలో, ఏ పనులు చేస్తే ఆ గ్రామం ముందుకెళ్తుందో అని చెప్పి కార్యక్రమాలు వాళ్ళే సృష్టించుకొని ఒక ప్రజా పరిపాలన మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. తన మార్క్ పరిపాలన మళ్ళీ జన్మభూమి మొదలవుతూ ఉంది. ఈ విధంగా ఏంటంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విధ్వంసానికి గురైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విధ్వంసానికి గురైన ప్రజలని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకొని వెళ్ళడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. దానికోసం మాత్రమే పనిచేస్తాం. ఇంకా దీంట్లో ఎక్కడ వెనకడిగేసలేదు, ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజలతోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంటుంది.